వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని కొన్ని వీడియోస్లో చూసాను, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ట్వీట్ చేయడం. ఏం ట్వీట్ చేశాను? హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. ఊరి అమ్మ నువ్వు కూడా పడుకున్నావు బ్రో, ఎంత కామెడీ అంటే రెడ్డి ఏమన్నా అదేమన్నా అదే బ్రో కాలద్దు. నాకు ఏముందంటే జనాలు కొంతమంది చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా, అంటే ఒకడికి ఒక ఒక అంటే ఆ రైట్ కూడా ఉండదా, ఒకటి విష్ చేయకూడదా, ముఖ్యమంత్రికి విష్ చేయకూడదా? స్టన్ అవుతావు. నీకు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా, నువ్వు స్క్రీన్ మీద వేయాల. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి నేను హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా. ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన అధికార పక్షంలో కూడా లేరు. మొన్నే లాస్ట్ ఇయర్ అనుకుంటా, సార్ హ్యాపీ బర్త్డే సార్ అని పెడితే చంద్రబాబు నాయుడు గారు నాకు రిప్లై ఇచ్చారు. బ్లూటిక్ ఉండడం వల్ల నా అదృష్టం కొద్దీ. నేను మా ఊర్లో ఏనాడు పేపర్లు కూడా వేశారు, మా విలేకరులు చేసి అమ్మ నీకు చంద్రబాబు గారు ఇచ్చారని. టీడీపీ కూడా ఫోన్ చేశారు, మా పెద్ద ఆయన మీకు ఇచ్చారని. టీడీపీకి ట్వీట్ వేసినప్పుడు చంద్రబాబు గారికి జగన్కి సీఎం అయితే చేయమా బ్రో, జగన్ గారికి ఏమా? నాకు మొన్న జగన్ గారు హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా, పెడితే కింద నువ్వు కులపిచ్చిరా, నువ్వు వైసీపీ రాండ్రో. నేను అప్పుడు వెంటనే ఒరే చంద్రబాబు గారికి కూడా చెప్పినారు, ఆయన రిప్లై కూడా ఇచ్చారా అలాంటి వాళ్ళకి రిప్లై ఏడిస్తాం. ఆ స్క్రీన్ షాట్ పెడదాం అనుకున్నా, ఇంక వదిలేసిన. నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు బ్రో, నీకు ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వేయండి. సో బేసిక్గా వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే మీకు కూడా ఆయన అంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ అంటే మీరు ఎప్పుడు రెస్పెక్ట్గా చూస్తారు. లాస్ట్ టైం ఎప్పుడో ఒక పోస్ట్ చూసారు రాజశేఖర రెడ్డి గారి గురించి, ఒక పెద్ద ట్వీట్ చేశారు మీరు. ఆ ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు లేవురా పొలిటికల్ అన్ని తోగుతా ఉంటుంది, ఆ పొలిటిక్స్ మీద వాటి జోలికి పోదలుచుకోవట్లా. అంటే కొన్ని ట్వీట్స్ మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తాం బ్రో, దాని గురించి వచ్చేద్దాం బ్రో. అది ఏంటంటే దానికి ఒకటే రీజన్ బ్రో, నేను భయంకరంగా గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషికి. నాకు ఇంత హెల్ప్ చేస్తే ఇక్కడ పెట్టేసుకుంటాను, అంత గ్రాటిట్యూడ్ హార్ట్ఫుల్గా ఉంటాను. ఎట్లా ఉంటారు, నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా పక్కన ఇప్పటికే ఉన్నారు, వాళ్ళందరికీ నేను బాగా చూసుకుంటాను ఉంటాను. నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు నా పక్క నుంచి ఇంతవరకు ఎవరు పోలా, అందరూ నాతోనే ఉంటారు. వాళ్ళ కెరీర్ సెటిల్ చేసే దాకా నేను చూసుకుంటాను, అంత గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషి మీద. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే భయంకరమైన ఇష్టం, హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా నాకు ఆయన తిట్టుకొని ఆయన ఏమన్నా అనుకొని ఆయన ఇట్లా ఎవరు ఏమనుకో నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం. ఎందుకంటే దీనికి కూడా రెడ్డి కాబట్టి అని వాళ్ళు అంటారు, ఇక వాళ్ళు అనుకునే వాళ్ళు నేను ఏం అనుకోలేను. నాకు ఎందుకు ఇష్టం అంటే మళ్ళీ పాయింట్ నా ఫ్యామిలీ, నా బ్యాక్గ్రౌండే. డిగ్రీ చదువుతూ ఉన్నాను బ్రో, డిగ్రీ చదువుతూ ఉంటే నేను మానేసా, గాలి తిరుగుతూ ఉన్నప్పుడు థర్డ్ మానేసా డిగ్రీ. మా నాన్న వాళ్ళు బాధ, హోటల్లో నేను పని చేసుకున్నా, ఇంకా 1-2 months హోటల్లో పని చేసుకుంటా, అవి తుడుచుకుంటా ఉన్నా. ఆ టైంలో మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. నేను చదువు ఆపేసి మందులు కంపెనీలో పనిచేద్దామని. ఎంత దరిద్రం అంటే నేను ఎన్ని ఫేస్ చేసిన అంటే, పేపర్ మీద అప్పట్లో క్లాసిఫైడ్స్ అని వస్తాయి, క్లాసిఫైడ్స్ ఏనాడు పేపర్లో, అంటే జాబులు పడే దాని మీద వస్తాయి అనమాట. జాబులు పలానా జాబ్ ఉంది, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఆ జాబులు చూసి అంటే నేనే పెద్ద తోపు అనుకుంటున్నా, ఇంటర్మీడియట్ మీదే ఓ జాబ్ వస్తుందిలేని. ఆ జాబ్లో హైదరాబాద్లో ఒక మందుల కంపెనీలో మీరు పనిచేస్తే ఇంత ఇస్తామని వస్తే దానికి కాల్ చేస్తే రమ్మన్నారు. అడిగిన తర్వాత 1000 రూపాయలు ఖర్చుకున్నాను, నన్ను జాబులు వేశారు బ్రో. అదేదో మందులు తయారు చేసే కంపెనీలు వేసి ఒక్కరిని చూసినట్టు చూస్తారు, అందరినీ పచ్చిబుద్ధులు చుట్టేది, మెడలు పట్టుకుని తోసేది, వర్క్ చేయమని. అలాంటి దగ్గర పనిచేసిన ఒకరోజు నైట్ పనిచేసి ఇంకా ఎగురుకుండా భయపడి భయంకరంగా ఆ రోజుతో వెంటనే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ వరుగుంటపాడు వచ్చి అక్కడ చదువుకుంటా అని చెప్పాను. దానికి ముందు చదువుకోరా ఎంతమనేలా, ఏం మనిషి డిగ్రీ థర్డ్ ఇయర్లో ఇంత డబ్బులు పెడితే అప్పుడు మానేసినంటే నేను చదవనని చెప్పిన. మళ్ళీ చదువుకోనాటికి చదువుతా అని చెప్పాను. నేను బీటెక్ చదువుతాను, డిగ్రీ చదవనని చెప్పిన. బీటెక్ చదువుతానంటే బీటెక్ చదవనాటికి డబ్బులు ఎక్కడ వస్తాయి? 30,000 36,000 ఉండేది అప్పుడు. 4 సంవత్సరాలకి దాదాపు 1,50,000 అంటే మా దగ్గర అంత సీన్ లేదు అప్పుడు. అప్పులు కట్టుకున్నట్టుగా లేవు. అప్పులు ₹1 మా దగ్గర వచ్చే మాకు సరిపోతున్నాయి. మా అన్న పెళ్ళిళ్ళకైన అప్పులు, మా అక్క పెళ్ళికైన అప్పులు తీర్చడం సరిపోతుంది. అక్కడ బ్యాంకులో లోన్స్ అసలు అట్లానే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో బీటెక్ డబ్బులు పెట్టారు. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో నాకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే, అది అందరికీ వచ్చిందో లేదో నా అదృష్టం తెలియదు, నాకు దాని గురించి కూడా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నాకు వచ్చింది, నేను ఎంసెట్ కూడా రాయాలి, అసలు సంబంధం లేదు. నాకు 8,000తో వచ్చింది బీటెక్. 8,000తో నా నియర్ బై కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తే 8,000 ఇందులో 32,000 నా బీటెక్ అయిపోయింది. నాకు బీటెక్ చేసే సీనే లేదు. నేను డిగ్రీ జాయిన్ అయింది నాకు డబ్బులు లేక, మళ్ళీ డిగ్రీ మానేసిన తర్వాత బీటెక్ జాయిన్ అయినా బ్రో. అందరు నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ బ్రో, నా దగ్గర డబ్బులు లేక డిగ్రీ జాయిన్ అయినా, నా పరిస్థితి బాగాలేక. అలాంటి వాడికి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయింది ఫ్రీగా 32,000. నాకు గ్రాటిట్యూడ్ ఉంది బ్రో. అది నీ డబ్బేరా, ఉడాలనాయాలా, నువ్వు ట్యాక్సులు కట్టట్లేదా, మీ వాళ్ళు నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు అనొచ్చు, నా డబ్బులే అయినా కూడా నాకు ఆయన నుంచి ఆ ఆపద టైంలో వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది.
ఆ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఇంకా పొలిటికల్గా ఆయన గెలవాలి ఈయన గెలవాలి అట్లాంటి ఏం లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే బీభత్సమైన గ్రాటిట్యూడ్, హెవీ గ్రాటిట్యూడ్. దానికి రీజన్ నేను చెప్పాను. సో ఈ